పిట్ట కొంచెం కూత ఘనం అనేటట్టుగా కనిపిస్తోంది వినిపిస్తోంది ఇజ్రాయెల్. పాకిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్ జట్టు మీద తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్స్ పడగొట్టిన ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా చరిత్రలో ఒక సెన్సేషన్. ఇజ్రాయెల్ ఇరాన్ టాపిక్లో ఇండియా ఎందుకు వచ్చిందనేగా మీ సందేహం. బ్యాచిలర్ రూమ్స్లో ఒకవైపు ఐశ్వర్యరాయ్ బొమ్మున్నా కూడా మరోవైపు మాత్రం కలాంగారి కొటేషన్ ఉండే తీరుతుంది. దిస్ ఈజ్ ఇండియా. వాళ్లకు కావాల్సిన రొట్టెలు, బట్టలు, తుపాకీలు, లపాకీలు, తినే కంచాలు, తిన్నదరగక దొరికే మంచాలు అన్నింటినీ ఇరాన్ దేశమే సప్లై చేస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ దేశం అనేది ఉండకూడదు అనేది ఈ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ యొక్క టార్గెట్. హడావిడి చేయడానికి నా దగ్గర ఏది లేదే అనే ఇరిటేషన్ ఇరాన్ను ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఆపరేషన్ లయన్ కోసం 2 ఏళ్లు శ్రమించిన ఇజ్రాయెల్కు తెలీదా తమ మీదికి తెగించి దూకుతే తెగుతూనే ఉంటాయని. ఇతర ఇస్లామిక్ దేశాలకు మేము ఏమాత్రం తగ్గకూడదు అనే భావజాలమే వీరి పతనానికి ఇంద్రజాలంలా తయారైంది. ఏ మత గ్రంథమైనా ధర్మానికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. అది సరిగ్గా పాటిస్తే సన్మానం, గాడి తప్పితే శ్మశానం. పిట్ట కొంచెం కూత ఘనం అనేటట్టుగా కనిపిస్తోంది వినిపిస్తోంది ఇజ్రాయెల్. చిన్న నిప్పురవ్వ కారడవిని దహించి వేసినట్టుగా ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఇరాన్ దేశాన్ని దద్దరిల్లేలా చేస్తుంది. పొద్దు మాపు తేడా లేకుండా పోరాటమే తమ లక్ష్యంగా, ఇరాన్ న్యూక్లియర్ ఆరాటమే భస్మంగా ఉక్కుపాదం మోపుతోంది. ఈ 2 దేశాల నడుమ కొట్లాట జరుగుతున్న సమయంలో జస్ట్ రఫ్గా ఒక అనాలిసిస్ చేసే ముందు ఒకసారి ఇండియా గురించి మాట్లాడుకొని మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇండియా ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో భాషలు, ఎన్నో సంప్రదాయాల కలయిక. అయితే ఎన్నో శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన ఇండియా ఏనాడు నేరుగా ఏ దేశాన్ని కవ్వించలేదు. న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఏ దేశాన్ని నొప్పించలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిందే తప్ప ఇతర కొన్ని దేశాల మాదిరి పొరుగు దేశాలకు కన్నం పెట్టడానికి ఏనాడు చూడలేదు. భిన్నత్వంలో ఏకత్వం అనే సెంటెన్స్కి నిలువెత్తు రూపం ఇండియా. ఇజ్రాయెల్ ఇరాన్ టాపిక్లో ఇండియా ఎందుకు వచ్చిందనేగా మీ సందేహం. అయితే వీడియో పూర్తిగా చూసేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆధిపత్య పోరు. ఇజ్రాయెల్ దేశం యూదుల వర్గానికి చెందినది, ఇరాన్ దేశం ముస్లిం మతానికి చెందినది. ఇదే వారి మధ్య మెయిన్ కాన్ఫ్లిక్ట్కి కారణం. ఇండియా ప్లెడ్జ్ మొదలయ్యేదే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఈ గొప్ప సెంటెన్స్ గురించి ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఇండియాకు సంబంధించిన క్రికెట్ జట్టులో ఎంతోమంది ముస్లిం క్రికెటర్లు, క్రిస్టియన్ క్రికెటర్లు, హిందూ క్రికెటర్లు సేవలు అందించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్, ద్రావిడ్ వీళ్ళ గురించి వదిలేస్తే ఒకప్పటి టీమిండియా క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కాళ్ళ రెగరేసే టాస్ కోసం గ్రౌండ్లోకి వస్తుంటే దేశమంతా గూస్ బంప్స్తో ఊగిపోయేది. మహమ్మద్ కైఫ్ ఫీల్డింగ్లో ఉంటే ఆ మజాను ఎంజాయ్ చేసిన భారతీయులు ఆ ఫీల్ను ఇప్పటికీ మర్చిపోలేరు. ఇక పాకిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్ జట్టు మీద తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్స్ పడగొట్టిన ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా చరిత్రలో ఒక సెన్సేషన్. జహీర్ ఖాన్ బౌలింగ్ను ఇమిటేట్ చేయని ఇండియన్ లేడు. మహమ్మద్ షమీ నుంచి మహమ్మద్ సిరాజ్ వరకు, యూసుఫ్ పఠాన్ నుంచి ఖలీల్ అహ్మద్ వరకు ఎవరికి వారే సూపర్ స్టార్స్. ఇక టీమిండియాను కానీ టీమిండియా ప్లేయర్ల మీద ఎవరైనా నోరు జారితే సోషల్ మీడియా వేదికగా వసీం జాఫర్ వడ్డించే విధానం అందరికీ తెలిసిందే. టీమిండియాకు సేవలందించిన క్రిస్టియన్ క్రికెటర్లను చూస్తే విజయ్ హజారే నుంచి వరుణ్ ఆరోన్ వరకు చాలామందే ఉన్నారు. అందులో ముఖ్యంగా రాబిన్ ఉతప్ప గురించి చెప్పుకోవాలి. ఎదురుగా బ్రెట్లీ ఉండని, షోయబ్ అఖ్తరే ఉండని, చూస్తున్న టీవీలు కూడా షేకింగ్ అయ్యేలా వాకింగ్ చేస్తూ వస్తూ 6, 4లతో పరుగుల వరద పారించేవాడు. ఇక బంగ్లాదేశ్ మీద 6 వికెట్ల స్పెల్తో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్టువర్ట్ బిన్నీ తన టాలెంట్ ద్వారా ఇండియన్స్ మధ్యలో గొప్పగా గుర్తుండిపోయాడు. నేటి తరం ఆటగాడు సంజు శాంసన్ ఆటకు ఫిదా కాని క్రికెట్ ఫ్యాన్స్ ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్పుత్, సింగ్, రెడ్డి, నాయర్ ఇండియన్ టీం రకరకాల ఫ్లవర్స్ ఉన్న పార్క్ లాంటిది. టీమిండియా జెర్సీ తొడుక్కున్న ప్రతి ఆటగాడు ప్రతి భారతీయునికి ఏదో రకంగా ఫేవరెట్గా నిలిచిపోయిన వారే. ఇది ఇండియా అంటే. హిందువులు మెజారిటీ పాపులేషన్గా ఉన్న ఇండియాలో అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా సేవలు అందించారు. ఈ మట్టిలో ఆ ఐకమత్యం ఉంది. బ్యాచిలర్ రూమ్స్లో ఒకవైపు ఐశ్వర్యరాయ్ బొమ్మున్నా కూడా మరోవైపు మాత్రం కలాం గారి కొటేషన్ ఉండే తీరుతుంది. దిస్ ఈజ్ ఇండియా. ఇండియన్స్ ఐకమత్యాన్ని ఎవ్వడూ నాశనం చేయలేడు, అలాగే కొన్ని విషయాల్లో ఎవ్వడూ బాగు చేయలేడు. ఇది గుర్తుపెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణం గురించి చూద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ మెరుపు దాడులతో ఇరాన్ ఇల్లు వల్లకాడులా మారుతోంది. పాలస్తీనాను పతనం చేసి లెబనాన్ దేశాన్ని టాప్ లేపేసి సిరియా దేశాన్ని చిత్తు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ దేశాన్ని చెప్పుకోలేని విధంగా ఘాట్లు పెడుతూ, తప్పుకోలేని విధంగా గేట్లు పెడుతూ ఒక ఆట ఆడుకుంటోంది. ఇరాన్ దేశం దగ్గరుండి పెంచి పోషించిన 3 టెర్రరిస్టు సంస్థలు హమాస్, హెజ్బుల్లా, హుతీస్. ఈ 3 తీవ్రవాద సంస్థలను తమ దేశంలో కాకుండా పాలస్తీనా, లెబనాన్, యమన్ దేశంలో పెంచి పెద్ద చేస్తోంది ఇరాన్. వాళ్లకు కావాల్సిన రొట్టెలు, బట్టలు, తుపాకీలు, లపాకీలు,
తినే కంచాలు, తిన్నదరగక దొర్లే మంచాలు అన్నింటినీ ఇరాన్ దేశమే సప్లై చేస్తూ వస్తోంది. ఇరాన్ దేశం ఎందుకు ఇలా చేస్తుంది అంటే తోటి ముస్లిం దేశాల ముందు తాను కూడా గొప్పగా కనబడడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు. సౌదీ అరేబియా ప్రకారం తమ దగ్గరే ముస్లింలకు అతి పవిత్రమైన మక్కా, మదీనాలు ఉన్నాయి. సౌదీ తర్వాత అంత పవిత్రమైన ముస్లిం కంట్రీ మేమే అంటూ టర్కీ దేశం బీరాలు పలుకుతోంది. ఇక పాకిస్తాన్ మాటిమాటికి మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అనడం షరా మామూలే. హడావిడి చేయడానికి నా దగ్గర ఏది లేదే అనే ఇరిటేషన్ ఇరాన్ను ఎప్పటి నుంచో వెంటాడుతోంది. అందుకే తాను కూడా అణుబాంబును కలిగి ఉండాలి అని ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటోంది. ఇరాన్ ముద్దుబిడ్డలైన ఇందాక మాట్లాడుకున్న 3 తీవ్రవాద సంస్థలు రెగ్యులర్గా ఇజ్రాయెల్ దేశంతో గొడవలు పడుతూ ఉండేవి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని ఇజ్రాయెల్ కూడా వారిని పెద్దగా పట్టించుకోకుండా జస్ట్ దెబ్బకు దెబ్బ అనేటట్టుగా వ్యవహరించేది. కానీ 2 ఏళ్ల క్రితం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద చేసిన దాడికి ఇజ్రాయెల్ దేశం తన ఉగ్ర రూపాన్ని చూపింది. హమాస్ తీవ్రవాదులు తలదర్చుకుంటున్న పాలస్తీనా దేశంలోని గాజా నగరాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసింది. అక్కడి నుంచి ఇరాన్ దేశపు పిల్ల చేష్టల్ని ఇజ్రాయెల్ దేశం చాలా సీరియస్గా తీసుకొని ఆపరేషన్ రైజింగ్ లయన్ను రూపొందించింది. అయితే ఇజ్రాయెల్ దేశం అనేది ఉండకూడదు అనేది ఈ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ యొక్క టార్గెట్. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, అయినా కూడా వీరి మధ్య పగలు సెగలు పొగలా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశపు నిఘా సంస్థ మొసాద్ మెరుపు ఆలోచనలకు ఇప్పుడు ఇరాన్ అనుభవిస్తున్న పరిస్థితి నిదర్శనం. అక్రమంగా ఇరాన్ తయారు చేసుకుంటున్న న్యూక్లియర్ బేసిస్ని ఇజ్రాయెల్ ముందుగా ధ్వంసం చేసింది. ఆ తరువాత ఇరాన్ దేశపు మిలిటరీ స్థావరాలను కూడా బ్లాస్ట్ చేసింది. ఆర్మీ, నేవీ అధికారులను ముందుగానే క్లీన్ చేసింది. సోకాల్డ్ సుప్రీం లీడర్ ఉన్నా కూడా మిలిటరీ ఆపరేషన్ కమాండ్ చేసే సరైన శక్తి వాళ్ళకి కానరావట్లేదు. ఇదిలా ఉంటే ఇరాన్ దేశానికి బయట నుంచి ఇజ్రాయెల్ వల్ల ఎంత తలనొప్పిగా ఉందో సొంత దేశంలోనే ఇప్పుడు అసమ్మతి చప్పుళ్ళు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు ఇరాన్ దేశం స్వేచ్ఛగా బతికేది. మహిళలకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ఇంగ్లీష్ దేశాలు ఎలా బతికేవో ఇరాన్ కూడా అలాగే ఎంజాయ్ చేసేది. కానీ 70 దశకంలో వారి పాలకులు మారిపోయాక సీన్ మారిపోయింది. మహిళలకు హిజాబ్ తప్పనిసరి అయింది. ఫక్తు ముస్లిం దేశం అవలంబించే అన్ని నియమాలు అప్పటి వరకు ఉన్న తమ ఆసక్తులపై, వారి జీవన శైలిపై అడ్డుగోడగా మారాయి. అందుకే ఇదే అదునుగా ఇరాన్ దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు అందుకుంటున్నాయి. కుర్దిస్తాన్, ఖుజస్థాన్, సిస్తాన్, బలూచిస్తాన్ వంటి రాష్ట్రాలు నిరసనల గలం ఎత్తుకుంటున్నాయి. ఇస్లామిక్ పరిపాలనకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. అందుకే యుద్ధం మొదలవగానే ఇరాన్ సర్కార్ వారి దేశంలో వాట్సాప్, గూగుల్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్లను బ్యాన్ చేసి ప్రజల మధ్య ఉన్న కమ్యూనికేషన్ను కట్ చేసింది. ఇతర ఇస్లామిక్ దేశాలకు మేము ఏమాత్రం తగ్గకూడదు అనే భావజాలమే వీరి పతనానికి ఇంద్రజాలంలా తయారైంది. ఇరాన్ దేశం స్పాన్సర్ చేస్తున్న హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ వల్ల లెబనాన్ అనే క్రిస్టియన్ దేశం ఇప్పుడు దాదాపుగా ముస్లిం కంట్రీగా మారిపోతుంది. అందుకే ఇజ్రాయెల్ కూడా తమ ఉనికికి భంగం కలగకుండా ఉండేందుకు ఈ పాత శత్రువుల మీద దాడులు చేపడుతూనే ఉంది. తమ తోటి ముస్లిం దేశాల ముందు గొప్పగా కనిపించాలనేది మంచి విషయమే, కానీ ఇరాన్ ఎంచుకున్న విధానం మాత్రం తప్పు. ఇజ్రాయెల్ వంటి చిన్న దేశాన్ని పాకెట్ ఫుల్ ఆఫ్ మిసైల్స్తో ఉన్న ఇరాన్ గట్టిగానే బెదరగొడుతుంది అని అనుకున్నాయి ఇతర ఇస్లామిక్ దేశాలు. కానీ ఆపరేషన్ లయన్ కోసం 2 ఏళ్లు శ్రమించిన ఇజ్రాయెల్కు తెలీదా తమ మీదికి తెగించి దూకుతే తెగుతూనే ఉంటాయని. ఇప్పుడు ఇరాన్ దేశపు పరిస్థితి ఇంటా తంటాలు పడుతూ బయట నవ్వుల పాలవుతూ రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. వీడియో మొదట్లో మనం ఇండియా ఐకమత్యం గురించి మాట్లాడుకున్నాం. ఇండియాలో ఎన్ని రాజకీయ జెండాలు ఎగిరినా జాతీయ జెండాను మించి ఎదగలేవు. అందుకే ఎందరు ఏలాలని వచ్చినా పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. ఇన్ని రకాల లివింగ్ స్టైల్స్ ఉన్న దేశాన్ని డిస్ట్రాయ్ చేసే దమ్ము ఏ దేశానికి లేదు. ఈ మట్టికున్న గట్టిదనం అలాంటిది. పూర్తిగా ముస్లిం దేశం అయినా కూడా పరిపాలనా పద్ధతులు పీక్కు తింటుంటే ఏ సగటు ముస్లిం పౌరుడు ఊరుకోడు. ఇరాన్ దేశపు ప్రజలు అలాంటి కోరల్లోంచే బయటపడే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛను కోరుకుంటుంది. అలాంటి స్వేచ్ఛను కాపాడుకోవాలని ఇజ్రాయిల్ పోరాటం చేస్తుంది. ఇరాన్ దేశం తమను ఎవడైనా కాపాడుతాడా అని పేలుతున్న మిసైల్స్ మధ్యలోంచి ఆకాశాన్ని చూస్తోంది. ఫైనలీ యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. ఏ మత గ్రంథమైనా ధర్మానికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. అది సరిగ్గా పాటిస్తే సన్మానం, గాడి తప్పితే శ్మశానం. ఆపరేషన్ రైజింగ్ లయన్ గురించి, ఇజ్రాయెల్ పోరాడే విధానం గురించి హిస్టరీలో గొప్ప ప్లేస్ ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.